ఎవరికైతే కలిగి ఉంటుందో వానికి ఇవ్వబడుతుంది, ఎవరికైతే ఉండదో వాడి దగ్గర ఉండాది కూడా తీసివేయబడుతుందంట. ఎందుకు? నువ్వు చూస్తున్నానని చెబుతూ చూడట్లేదు, వినుచున్నానని చెబుతున్నా వింటలేదు. నీవు దేవునికి, దేవుని వాక్యానికి విరోధంగా జీవించడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేక సార్లు. దేవుని మహిమపరచట్లేదు. మంచి జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, మార్పు, పరివర్తన, త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు మారితే, నరహంతకులు మారితే, నక్సలైట్లు మారితే, ఇంకా ఈ యొక్క చీరాల దగ్గర భయంకరమైనటువంటి దొంగలు, స్టువార్ట్పురం దొంగలు అని అంటారు వాళ్ళని. అక్కడ నుండి మారిన వాళ్ళు ఎంతోమంది మార్పు చెందిన వాళ్ళ సాక్ష్యాలు కూడా విన్నాం. కొంతమంది ఇంకా అలాగే ఉన్నారు మారేమని చెబుతూ. కానీ దేవుని సేవకులుగా మారేమని చెబుతూ, విశ్వాసులుగా మారేమని చెబుతూ, ఇంకా నీ మనోనేత్రం తెరవబడకుండా అంతరంగంలో గుడ్డితనం కలిగి ఉంటే జాగ్రత్త. నీ